జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. విశ్వసనీయత అన్నటువంటి పాయింట్ని మరొకసారి ప్రస్తావించారు. గతంలో కూడా ఏది పడితే అది హామీలు ఇచ్చేయడం కాదు, మనం అమలు చేస్తామన్నదే హామీ ఇవ్వాలి. ఏదైతే 4,000 రూపాయల పెన్షన్ అన్నప్పుడు 5,000 రూపాయలు చేయమని చెప్పి అందరూ సూచించినా అంగీకరించలేదు. ఒకనాడు రైతు రుణమాఫీ చేయమన్నా కూడా అంగీకరించక 2014లో అధికారం కోల్పోయారు. అయినా కూడా నేను మాట మీదనే నిలబడతాను అని చెప్పుకొచ్చినట్టు వెంటనే తెలుగుదేశం వాళ్ళు మరి జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది వేసావా, లేకపోతే కనుక మద్య నిషేధంకి సంబంధించి చేస్తానన్నట్టు చేసావా అన్నటువంటి పాయింట్ అడిగినప్పుడు మద్య నిషేధానికి సంబంధించి నియంత్రణ వరకు చేసుకొచ్చాము, మిగతాది లేదన్నటువంటిది వైసీపీ శ్రేణులు చెప్పేవాళ్ళు. అదే సందర్భంలో జాబ్స్ ఒకేసారి 1,30,000 ఇచ్చాం, ఏడాదికి 10,000 చెప్పున డ్రామాలు ఆడలేదంటూ ఇటు కవర్ చేసుకొచ్చింది ఉంది. అది పక్కన పెడితే ఇప్పుడు వచ్చేటప్పటికి కీలకమైనటువంటిది ఆయన ఏం చేయబోయే తాజాగా ఎమ్మెల్సీ ఎలక్షన్లని గెలవడం కోసం కసరత్తు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి అడుగులే ముందుకు వేస్తున్నారు. అందులో భాగంగా ఇది వరుసపెట్టి వాళ్ళతో మీటింగులు జరుపుతూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే విశ్వసనీయత అన్న పదాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మనకేం తృప్తి ఉంటుంది, మీ జగన్ అబద్ధాలు చెప్పి మోసం చేశాడనే మాటని ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్త అనిపించుకోకూడదు. అదే నేను 5 ఏళ్ళు పడినటువంటి తాపత్రయం. దానివల్ల నేను అధికారం కోల్పోయి ఉండొచ్చు, కానీ మీరు ఇవాళకి కూడా గర్వంగా చెప్పుకోవచ్చు, మా నాయకుడు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాడని కాలర్ ఎగరేసి ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పగలగాలి. అందుకే నేను ఎన్నికల్లో అబద్ధాలు చెప్పలేదు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చెప్పినటువంటి అబద్ధాలు ఒకటొకటి బద్దలవుతూ ఉన్నాయి. ప్రజలకి భవిష్యత్తు ఏంటి అన్నటువంటిది ప్రజలు ఎలా ట్రీట్ చేస్తారో అర్థమవుతుంది. కాబట్టి మీరెవరు పార్టీ వీడద్దు, పార్టీ మిమ్మల్ని చూసుకుంటుంది, మిమ్మల్ని కడుపులో పెట్టుకు చూసుకుంటానని చెప్పుకొచ్చారు వాళ్ళకి.